జస్ట్ ఒక 1000 రూపాయలతో స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ నా లైఫ్ని మార్చేసింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు స్టాక్స్ అండ్ డబ్బులు మేనేజ్ చేయడం ఇట్లాంటి వాటిపైన నాకు అసలు నాలెడ్జ్ ఏం లేకుండా ఉండే. 2020లో కోవిడ్ తర్వాత కంటెంట్ క్రియేటర్స్ అందరూ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ అది ఇది అని అన్నప్పుడు లైక్ నేను కూడా ఎందుకని మనం కూడా ఒక ట్రై చేయకూడదు అని చెప్పి ఎస్ఐపి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తుండే. బ్యాకప్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏం లేదు. లైక్ ఫస్ట్ 1000తో స్టార్ట్ చేశా అండ్ అరౌండ్ 5 lakh వరకు బిల్డ్ చేసుకొని ఇక్కడ జర్మనీ దాకా నాకు నేను ఫినాన్షియల్గా సపోర్ట్ చేసుకోగలిగాను. బేసికలీ నేను ఒక కొటేషన్ చదివాను అనమాట. అది ఎట్లా అంటే మంత్లీ శాలరీ రాగానే నువ్వు ఒక పార్ట్ అమౌంట్ అనేది లైక్ ఫిక్స్డ్గా నువ్వు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. సో అది ఎట్లా అంటే డబ్బులు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని సేవ్ చేయడం కాదు. వచ్చిన అమౌంట్లోకి వెళ్ళి ఎంతైతే నువ్వు అనుకుంటున్నావో అంత అమౌంట్ నువ్వు ఫిక్స్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులతోని నువ్వు స్పెండ్ చేయడం. ఫస్ట్ రూల్ వచ్చేసి ఎస్ఐపిలో లైక్ ఎవ్రీ ఇయర్ 10% అనేది స్టెప్ అప్ చేయడం. అది ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ నేను 1000తో స్టార్ట్ చేసా, సెకండ్ ఇయర్ 1100, థర్డ్ ఇయర్ 1250, ఫోర్త్ ఇయర్ 1500 అండ్ అరౌండ్ ఫిఫ్త్ ఇయర్ 2000 పర్ మంత్ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే. అండ్ అప్పుడప్పుడు వచ్చిన లంసమ్ అమౌంట్ని కూడా నేను ఇన్వెస్ట్ చేస్తుండే. అండ్ రూల్ నెంబర్ 2 వచ్చేసి డైవర్సిఫికేషన్. నేను ఇండియన్ మార్కెట్ ఒకటనే కాదు, లైక్ ఇండియన్ మార్కెట్ ఒకటి, యూఎస్ మార్కెట్ ఒకటి, రెండు పెట్టుకున్నాను. లైక్ అందులో పార్ట్ ఆఫ్ ది అమౌంట్, ఇందులో పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను లాస్ట్కి రియలైజ్ అయింది ఏంటంటే నేను అరౌండ్ 3.8 lakh ఇన్వెస్ట్ చేస్తే నాకు 5.5 lakh వరకు రిటర్న్స్ వచ్చాయి. అందులో మేజర్ పార్ట్ వచ్చేసి యూఎస్ మార్కెట్. నాకు అబ్రాడ్కి వెళ్ళాలి అండ్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి అనేది నాకు థాట్ కూడా రాకపోతుండే. బట్ నాకు ఎప్పుడైతే 5 lakh నాకు నా పోర్ట్ఫోలియోలో కనబడిందో అప్పుడు లైక్ నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. సో బేసికల్లీ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది కనుక నాకు బ్యాకప్లో ఉంది అన్న థాట్ నాకు లేకపోయిందంటే ఈ ప్లాన్ కూడా. ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇవే కాదు, లైక్ పర్సనల్గా మన మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది కూడా మ్యాటర్ అవుతుంది. దెర్ ఈజ్ నో షేమ్ ఇన్ స్టార్టింగ్ విత్ లిటిల్ అమౌంట్. సో చివరికి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే బికాస్ నేను కూడా లైక్ 1000తోనే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో ఈ రోజు నువ్వు దాచిన డబ్బులే నీకు రేపు ఫ్యూచర్లో తీసుకోబోయే పెద్ద పెద్ద నిర్ణయాలకి ఫ్రీడమ్ ఇస్తాయి. స్టార్ట్ విత్ స్మాల్, గ్రో బిగ్ అండ్ విల్ గ్రో టుగెదర్. సైనింగ్ ఆఫ్. బై.